హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పంచమ స్కందము 16వ అధ్యాయము జంబూద్వీప వర్ణనంలో 9వ శ్లోకం నుంచి నేర్చుకుందామండి. ఏవం దక్షిణేనైలావృతం నిషదో హేమకూటో హిమాలయా ఇతి ప్రాగాయతా యథా నీలాదయో యుతయోజనోత్సేధా హరివర్షా కిం పురుషాం భారతానాం యదా సంఖ్యం. శ్రీదేవి మాతాజీ అనువాదం చదవండి 9వ శ్లోకం. ప్రభుజీ 8వ శ్లోకం చదివాము. అయిపోయింది మాతాజీ, అయిపోయింది. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. అదే విధముగా ఇలావృత వర్షమునకు దక్షిణ ప్రాంతమున తూర్పు నుండి పడమరకు వ్యాపించి ఉన్నట్టే నిషదము, హేమకూటము, హిమాలయము ఉత్తరము నుండి దక్షిణమునకు అను 3 మహాపర్వతములు కలవు. 10,000 యోజనముల అంటే 80,000 మైళ్ళు ఎత్తు కలిగిన ఆ పర్వతములు హరివర్షము, కింపురుష వర్షము, భరత వంశము అను వర్షములకు సరిహద్దులుగా నున్నవి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. తదైవేలావృతమపరేణ పూర్వేణ చ మాల్యవద్గంధమాదనావానీల నిషధాయతౌ ద్విసహస్రం ప్రప్రధతు కేతుమాలా భద్రాస్వయోః సీమానాం విదధాతే.
శాంతికృష్ణ మాతాజీ చదవండి. అనువాదం చదవండి. భాష్యము జయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అదే రీతిగా ఇలా వృత వర్షమునకు పశ్చిమమునందు మాల్యవంతము, తూర్పు దిక్కున గంధమాదన మనవడి పర్వతములు కలవు. 2000 యోజనములు 16,000 మైళ్ళు ఎత్తు కలిగిన ఈ పర్వతములు ఉత్తరమున నీలాద్రి వరకు, దక్షిణమున నిషిధ పర్వతము వరకు వ్యాపించి ఉన్నవి. ఇలావృత వర్షమునకు సరిహద్దులుగానున్న ఈ పర్వతములు కేతుమాలము, భద్రాశ్వ వర్షములకు హద్దును నిర్దేశించుచున్నవి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాద్ జై. ఈ ధరణి పైనను అనేక పర్వతములు కలవు. వాని పరిమాణము వాస్తవముగా గణింపబడలేదని నా అభిప్రాయం. మెక్సినో నుండి కార్కాస్ ప్రాంతమునకు ప్రయాణించినప్పుడు నేను ఎన్నో పర్వత ప్రాంతములను గాంచితిని. వాని ఎత్తు, పొడవు, వెడల్పు సరిగ్గా కొలవబడినవో లేదో అనుమానమే. కనుక శ్రీమద్ భాగవతమును సుఖదేవ గోస్వామి తెలిపినట్లుగా విశ్వమనందలి పర్వతములు కేవలం మన గణన ద్వారా ఊహించుటకు యత్నించుట ఎంత మాత్రము తగదు. బ్రహ్మదేవుని అంతటి దాయము ఉన్నప్పటికీ మనిషికి అట్టి గణము దుస్సాధ్యమని సుఖదేవ గోస్వామి ఇదివరకే వివరించాను. కనుక సుఖదేవ గోస్వామి వంటి ప్రామాణికుల వచనములతో సంతృప్తి చెంది భగవన్నామయచే శ్రీ భగవద్ కీర్తనము ఏ విధముగా సాధ్యపడేనో తెలుసుకొనుట మనకు సముచితము. 10,000 యోజనలు లేదా 1,00,000 యోజనములను అచ్చట వసకబడిన పరిమాణములను సరి అయినవిగా మనము అంగీకరింపవలసి ఉన్నది. ఏలనే అనగా వానిని వసగినది సుఖదేవ గోస్వామియే కదా. మన ప్రాయోగిక జ్ఞానము చేసి భాగవత వచనములను పరీక్షించుటకు గాని నిరాకరించుటకు గాని చేయజాలము. అందుచే వానిని ప్రామాణికుల నుండి వినవలెను. భగవానుని విస్తారమగు శక్తి మనము తెలుసుకొనగలిగినచో అప్పుడు ప్రయోజనము చేకూరగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మందరో మేరు మందరః సుపార్వసః కుముద ఇత్యయుత యోజన విస్తారోన్నాః మేరోశ్చతుర్ది సమవష్టం భగీరయా ఉపక్లుప్తాః. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. సుమేరు పర్వతమునకు నలుదిక్కుల యందు మందరము, మేరు మందరము, సుపార్శ్వము, కుముదమనెడు 4 పర్వతములు మేఖలము వలెనున్నవి. వాని అందలి ఒక్కొక్క పర్వతము 10,000 యోజనముల 80,000 మైళ్ళ పొడవు ఎత్తు ఉన్నట్లుగా గణింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ మనము జంబూద్వీప వర్ణనం గురించి నిన్న మనం తెలుసుకున్నాము. సో ఇక్కడ మనకి మొత్తము జంబూద్వీప వర్ణనంలో మొత్తం జంబూద్వీపం అంతా ఒక వృత్తాకారంలో ఉంటుంది. మొత్తం అంతా దానికి చుట్టూ అంతా కూడా మనకి ఏముంటుంది, లవణ సముద్రం ఉంటుంది, ఉప్పు నీరు సముద్రం ఉంటుంది అన్నమాట. మొత్తం జంబూద్వీపాన్ని అంతటినీ కూడా మొత్తము 9 భాగాలుగా విభజించడం జరిగింది. విభజించి అగ్నిధరుడు తన యొక్క 9 కుమారులకి కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అందులో పైన ఉన్నటువంటిది పై దగ్గర నుంచి వస్తే గనక ఉత్తర కురు వర్షము, హిరణ్మయ వర్షము, రమ్యక వర్షము, తర్వాత కేతుమాల వర్షము, మధ్యలో ఉన్నటువంటిది మనకి ఇలావ్రత వర్షము, తర్వాత దానికి కుడివైపున ఉన్నది భద్రాశ్వ వర్షము, నిషాద హరివర్షము, తర్వాత కింపురుష వర్షము, భారత వర్షము. దీన్ని అజనాభ వర్షం అని అనేవారు. భరత మహారాజు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని దాన్ని భరత వర్షము అని చెప్పడం మొదలు పెట్టారు అనమాట, పిలవడం మొదలు పెట్టారు. సో ఇక్కడ భరత వర్షానికి ఈ యొక్క కింపురుష వర్షానికి మధ్యలో హిమాలయ పర్వతాలు ఉంటాయి అన్నమాట. రెండింటికి మధ్యలో హిమాలయ పర్వతాలు ఉంటాయి. సో ఈ హిమాలయ పర్వతాలు మనకు తెలుసున్నటువంటి హిమాలయ పర్వతాలు కావు ఇవి. ఓకే, మళ్ళీ దాని గురించి తర్వాత తెలుసుకుంటాం. తర్వాత కింపురుష వర్షానికి హరివర్షానికి మధ్యలో హేమకూట పర్వతాలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ హరివర్షానికి మళ్ళీ తర్వాత
అక్కడ ఇలావ్రత వర్షానికి కేతుమాల వర్షానికి భద్రాస వర్షానికి మధ్యలో నిషాద మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట, నిషాద పర్వతాలు ఉంటాయి. అలాగే రమ్యక వర్షానికి దక్షిణం వైపు నీల పర్వతం ఉంటుంది. తర్వాత హిరణ్మయ వర్షానికి కూడా దక్షిణం వైపు మళ్ళీ శ్వేత పర్వతం ఉంటుంది. ఆ తర్వాత శృంగవాన్ పర్వతం ఉంటుంది అన్నమాట ఉత్తర కురు వర్షానికి. సో ఇదే మనకి యొక్క శ్లోకాల్లో చెప్పారు. వాటి యొక్క ఎత్తు ఎంత ఉంటుంది అనేటువంటి విషయం కూడా మనకి చెప్పారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఉన్నటువంటి ఇలావ్రత వర్షానికి ఏం చెప్పారు, మనకి దక్షిణ ప్రాంతం నుండి పడమరకు మొత్తం 3 మహాపర్వతాలు ఇది కవర్ అయిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఇలావ్రత వర్షానికి మధ్యలో అన్నమాట, పశ్చిమంలో ఇలావ్రత వర్షానికి పశ్చిమమునందు మాల్యవంతము, ఈ యొక్క ఇలావ్రతానికి పశ్చిమం వెస్ట్రన్ సైడ్ ఇక్కడ చూసాం కదండి మనకుంది మాల్యవాన్ పర్వతం ఉంది, తూర్పు వైపేమో గంధమాదన పర్వతం ఉందన్నమాట. సో 2000 యోజనాలు ఎత్తు కలిగిన ఈ పర్వతాలు ఉత్తరమున నీలాద్రి వరకు, దక్షిణమున నిషాద పర్వతం వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అదే మనకి చెప్పారనమాట ఇక్కడ. సో ఇలావ్రత వర్షానికి సరిహద్దులుగా ఉన్న ఈ పర్వతాలు కేతుమాల్వము భద్రాస వర్షములకు హద్దును నిర్దేశించుచున్నవి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకి, యొక్క ఇలావ్రత వర్షం ఏదైతే మధ్యలో ఉందో దానికి ఏముంటుంది, ఉత్తరం దిక్కున నీల పర్వతాలు ఉంటాయి, తూర్పు దిక్కున గంధమాదన పర్వతం ఉంటుంది, ఆ తర్వాత దక్షిణం వైపున నిషాద పర్వతం ఉంటుంది, తర్వాత పశ్చిమం వైపున మాల్యవాన్ పర్వతం ఉంటుంది అని చెప్పి మనకి చెప్పారనమాట. మళ్ళీ ఈ యొక్క ఇలావ్రత వర్షానికి మధ్యలో మనకి సుమేరు పర్వతం ఉంటుంది, సుమేరు మౌంటైన్, సుమేరు పర్వతం ఉంటుంది కదా. సో దానికి మళ్ళీ 4 వైపులా కూడా మళ్ళీ 4 పర్వతాలు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. సో వాటి పేర్లు మందరము, మేరు మందరము, సుపార్శ్వము, కుమదము అనేటువంటి 4 పర్వత శిఖరములు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పర్వతం యొక్క ఎత్తు 10,000 యోజనాలు అన్నమాట. సో నిన్న మనం తెలుసుకున్నాం మేరు పర్వతం యొక్క ఎత్తు ఎంత, భూమి పైకి ఎంత ఉందండి మేరు పర్వతం యొక్క ఎత్తు? 84,000 యోజనాలు ఎత్తు ఉంది. 84,000 యోజనాలు ఎత్తు మేరు పర్వతం ఉంటుంది. మేరు పర్వతానికి పక్కనే చిన్న చిన్న పర్వతాలు, మొత్తం తూర్పు పడమర ఉత్తర దక్షిణంలో చిన్న చిన్న పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాల యొక్క ఎత్తు అన్ని కూడా 10,000 యోజనాలు అన్నమాట. అది మొత్తం మేరు పర్వతం 84,000 యోజనాలు అంటే చిన్న చిన్న పర్వతాలు దాంతో కంపేర్ చేసుకుంటే కనుక. చతుర్వేతేషు చూత జంబూక దంబన్య గ్రోధాశ్చ త్వారః పాదప ప్రవర పర్వతకేతవ ఇవాది సహస్రయోజనోన్నాహస్తవాద్ విట పవిత తయః శతయోజన పరిణాః. ఏం లేదు, ఇక్కడ చూసారా చిన్న చిన్న పర్వతాలు కనబడుతున్నాయి కదా, మేరు పర్వతానికి కింద 4 వైపులా కూడా పర్వతాలు చిన్న చిన్నవి ఉన్నాయి కదా. సో అవన్నమాట వాటి గురించి వాటి పేర్లు ఇప్పుడు మనకి చెప్పారనమాట ఇక్కడ. అవును ప్రభుజీ. చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అది 10,000 యోజనాలు అనమాట. అది మొత్తం 84,000 యోజనాలు అయితే ఈ చిన్న చిన్న పర్వతాలు 4 ఉన్నాయి 4 వైపులా, అవి ఒక్కొక్కటి కూడా 10,000 యోజనాలు అనమాట. తర్వాత పార్వతీ మాతాజీ మీరు 12వ శ్లోకము అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండల ప్రణామం. ఆ 4 పర్వతములపై ఆంబర వృక్షము, జంబూ వృక్షము, కదంబ వృక్షము, వట వృక్షములు ధ్వజముల వలె ఉన్నవి. ఆ వృక్షములు 100 యోజనములు 800 మైళ్ళు విస్తారము, 1100 యోజనములు 8,800 మైళ్ళు ఎత్తు కలిగినట్టివి. వాని శాఖలు 1100 యోజనములు విస్తరించి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హృదశ్చత్వారః పయో మద్విక్షుర సంమృష్ట జల యదుపస్పర్స్పిన ఉపదేవగణ యోగైశ్వర్యాణి స్వాభీవకాని భరతవర్షభ ధారయంతి
దేవోద్యానాని చ భవంతి చత్వారి నందనం చైత్రరథం వైభ్రాజకం సర్వతో భద్రమితి. శశికళ మాతాజీ అనువాదం చదవండి. నేను తర్వాత చదువుతాను ప్రభుజీ. ఇద్దరు చదవండి. శుభరత్నం మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. భరతవంశ శ్రేష్ఠుడా పరీక్షిత్ మహారాజా, ఆ 4 పర్వతముల యందు 4 ప్రాధములు ఉన్నవి. మొదట దాని అందలి జలము క్షీర రుచిని కలిగి ఉండును. రెండవ దాని అందలి జలము మకరందము వలెను. మూడవ దాని అందలి జలము చెరుకు రసము వలెను ఉండగా, 4వ రథము స్వచ్ఛమగు నీటితో నిండి ఉండును. సిద్ధాచారణ గంధర్వాది ఉపదేవతాగణములు ఆ రథముల యందు సౌఖ్యము అనుభవింతురు. తత్ఫలితముగా వారు సూక్ష్మమైన దానిని కన్నను సూక్ష్మముగా నగుట, లేదా ఘనమైన దానిని కన్నను ఘనముగా నగుట వంటి అణిమాది సిద్ధులను పూర్ణముగా పొందుదురు. అచట నందనము, చైత్ర రథము, వైభ్రాజకము, సర్వోత్తభద్రము వంటి 4 దేవతోద్యానవనములను కూడా కలవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యేష్వమర పరివృఢా సహసురలలా నాలాలా మయూధపతయా ఉపదేవ గుణైరు పగీయమానా మహిమానః కిలా విహరంతి. ఉపదేవత గణమైన గంధర్వులు యశోగానము చేయుచుండగా, సురశ్రేష్ఠులు స్వర్గ సౌందర్యమునకే ఆభూషణము వంటి తమ పత్నులతో పాటు ఆ ఉద్యానవనములందు విహరించుచుందురు. మందరోత్సంగ ఏకాదశ శతయోజనోత్తుంగదేవ చూత శిరసో గిరిశిఖరా స్థూలాని ఫలాన్యామృతకల్పాని పతంతి. మందర పర్వతం నందు గల దేవచూతమనడి మామిడి చెట్టు 1100 యోజనముల ఉన్నతమైనది. గిరిశృంగముల అంతా పెద్దవి, అమృత తుల్యమైనవి అయిన మామిడి పండ్లు ఆ వృక్షము నుండి దేవతల భోగార్థము క్రింద పడుచుండును. వాయుపురాణం నందు మహర్షులచే ఈ వృక్షమును గూర్చి తెలుపబడినది. అరత్నీనాం శతాన్యష్టావేక కషష్ట్యధికాని చ ఫల ప్రమాణం ఆఖ్యాతం ఋషిభిస్తత్వదర్శిభిః. తేషాం విశీర్యమాణానా మతి మధుర సురభి సుగంధి బహుళారుణ రసోదేనారుణోద నామ నది మందరగిరి శిఖరాన్ని పతంతి పూర్వేణేలావృత ముపప్లావయతి. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు చదవండి అనువాదం. 17వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఆ ఫలములు ఎత్తు నుండి క్రింద పడి పగిలినప్పుడు సుగంధమయమగు రసము ప్రవహించును. అది ఇతర సుగంధములతో కలిసినప్పుడు మరింత సువాసితమగును. ఆ రసము పర్వతము నుండి జలపాతము వలె ప్రవహించి అరుణోదయమనడి నది అగును. అది ఇలావృత వర్షమునకు తూర్పు దిక్కుగా ప్రవహించుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యదుపజోషణాద్ భవాన్య అనుచరీణాం పుణ్యజన వధూనామవ యవస్పర్శ సుగంధవాతో దశయోజనం సమంతాదానువాసయతి. గీతా కుశల దేవిదాసి చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్స్. భవాని శివుని భార్య యొక్క పరిచారిక బృందమైన పుణ్య యక్ష పత్నులు అరుణోదమనడి ఆ నది అంతలి నీరు త్రాగుటచే వారి శరీరములు సుగంధమయమవులగును. వాయువు ఆ సుగంధమును మోసుకొని పోవుచు 80 మైళ్ళ ప్రాంతమును సువాసిత మొనర్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏవం జంబు ఫలానమత్యుచ్చపాత విశీర్ణ నామ మనస్తి ప్రయాణ మిభకాయ నిభానాం రసేన జంబూ నామ నదీ మేరు మందర శిఖరాదయూత యోజనాదవన్
దవనితలే నిపతంతి దక్షిణేత్మానం యావదీలావృత ముపాస్యద్దయంతి. మంజుల మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు నాకు కూడా అవకాశం ఇవ్వండి ప్రభు. వస్తుంది మాతాజీ. అదే విధముగా గుజ్జుతో నిండినవి చిన్న విత్తనములు కలిగినవి అయిన జంబూ ఫలములు ఎత్తు నుండి పడి ముక్కలు అగుచుండును. గజ పరిమాణము గల ఆ ఫలముల నుండి వచ్చేటి రసమే జంబూ నది అగును. మేరుమందరము పర్వతాగ్రము నుండి ఇలావృత వర్ష దక్షిణ ప్రాంతము వరకు 10,000 యోజనములు క్రింద పడుచు అది ఆ వర్షమంతటిను ప్రవహించుచున్నది. భాష్యము బై శ్రీల ప్రభుపాదులకి జై. గజ పరిమాణము కలిగి ఉండి కేవలము చిన్న విత్తనములంటి ఫలములతో ఎంతో రసముండునో మనము ఊహించుకొనవచ్చును. కనుక జంబూ ఫల రసము జలపాతములై పడుచు ఇలావృత వర్షము అంతటను ప్రవహించుట సహజమే. రాబో శ్లోకంలో వివరించబడినట్లు ఈ రసము అధిక పరిమాణాలలో బంగారంను ఉత్పన్నము చేయును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఇప్పుడు దాకా ఏం చెప్పారు మనకి, 2 నదుల గురించి మనకి చెప్పడం జరిగింది అన్నమాట. సో మొట్టమొదటిగా మొత్తము ఆ జంబూ ద్వీపానికి మొత్తం 4 వైపులా కూడా 4 పర్వతాలు ఉంటాయన్నమాట. సో దక్షిణం వైపున మనకి ఏముంటుంది, ఒక పర్వతం ఉంటుంది, మందర పర్వతం ఉంటుంది. ఆ మందర పర్వతం పైన దేవచ్యుత అనేటువంటి ఒక మామిడి పండు ఉన్నటువంటి వృక్షం ఉంటుంది అన్నమాట. సో దాని పెద్ద పెద్ద మామిడి పండ్లు అంతా కూడా దాని నుంచి పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ పడ్డం మూలంగా ఏమవుతుంది, ఒక నది తయారవుతుందంట వాటి నుంచి వచ్చేటువంటి రసంతో. అవి చాలా సుగంధభరితంగా ఉంటాయి అన్నమాట. సో ఆ నది నుంచి వచ్చేటువంటి దాన్ని ఏమంటారు, అరుణోదయ నది అని అంటారు అన్నమాట. సో అక్కడ ఏముంటుందంట, ఒక చిన్నది పాల సరస్సు ఒకటి ఉంటుంది అన్నమాట. అక్కడే నందనవనము అనేటువంటి తోటలు కూడా ఉంటాయన్నమాట. దేవతలు ఎవరైతే కనుక అక్కడ ఉంటారో వాళ్ళందరూ కూడా వాటిల్లో తమ యొక్క భార్యలతో పాటు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారంట అక్కడ. ఆ తర్వాత మళ్ళీ దక్షిణం వైపున మేరుమందర పర్వతం ఉంటుందన్నమాట. మేరుమందర పర్వతానికి అక్కడ అనేటువంటి జంబూ వృక్షం ఉంటుందన్నమాట. జంబూ వృక్షంలో ఏంటి, ఒక్కొక్క పండు కూడా ఎంత పెద్ద ఉంటాయంటే ఒక్కొక్క పండు కూడాను ఏనుగు అంత ఉంటాయన్నమాట. కానీ దాంట్లో ఉండేటువంటి గింజలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అంతే వాటిల్లో ఎంత రసం ఉంటుందో ఆలోచించుకోండి. సో ఆ విధంగా ఆ పర్వతం పైనుంచి ఆ పళ్ళు, జంబూ పళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కింద పడుతూ ఉంటాయి అన్నమాట. పడితే కనుక ఏమవుతుంది, వాటి నుంచి మళ్ళీ ఇంకొక నది వస్తుందంట. ఆ నది పేరు ఏంటి, జంబూ పర్వతం, జంబూ నది అన్నమాట. సో ఆ జంబూ నది ఎక్కడికి వెళ్తుంది, నిషాద పర్వతాల వరకు కూడా అది ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ యొక్క జంబూ నదికి కింద ఏముంటుంది, చిత్రరథ అనేటువంటి ఒక గార్డెన్, ఒక తోట ఉంటుంది అన్నమాట. అక్కడే ఒక హనీ తేనెతో ఉన్నటువంటి ఒక సరస్సు కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, జంబూ నది దగ్గరే చాలా సుగంధభరితంగా ఉంటుంది. ఇక్కడ పుణ్య యక్ష పత్నులు అందరూ కూడా అక్కడ ఆ నదిలో స్నానం చేస్తూ, అరుణోద అనేటువంటి ఆ యొక్క నదిలో వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. అరుణోద రివర్ అంటే కనుక ఈస్ట్ తూర్పు వైపు ఉన్నటువంటి పర్వతం అన్నమాట. ఏవం జంబు ఫలాన చదివేశాం కదండి మనం, 20వ 19వ శ్లోకము 20-21 చదవాలి. 20-21 చదవాలి. సో తావదుభయోరపి రోధ సౌర్యా మృత్తికా తద్రసేనాను విద్యమాన వావ్యర్క సంయోగ విపాకేన సదా మరలోకాభరణం జంబూనాదం నామ సువర్ణ భవతి యదూహ వావా విబుధాధ దయః సహా యువతిభిర్ముకుట కటక
కటి సూత్రాద్యాభరణ రూపేణ ఖలు ధారయంతి. వాసవి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భవానీ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత అటువంటి దగ్గర నుంచి చివరి దాకా శశికళ మాతాజీ చదవండి. వాసవి మాతాజీ ఎస్ మాతాజీ చదవండి. ప్రణామాలు. జంబూ నదికి ఇరుతటముల యందు గల మృతిక ఆ రసముచే తడిసి పిదప వాయువు చేతను సూర్యరశ్మి చేతను ఎండినదే జంబూ నదమనేది సువర్ణ మగును. స్వర్గలోక వాసులు దానిచే నానా రకములకు ఆభరణములను తయారు చేసుకుందురు. ఆ ప్రకారము స్వర్గలోక వాసులు వారి పత్నులు సువర్ణమయ కిరీటములు కంకణములు మేకలములతో అలంకృతులై ఆనందము అనుభవింతురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. భాష్యము. దేవదేవుడు కావించిన ఏర్పాటు వలన కొన్ని లోకములలోని నదులు తమ తటమున బంగారమును తయారు చేయుచుండును. కానీ దీనిలకు ధరణీవాసులు తమ అల్పజ్ఞానము వలన కొద్దిపాటి బంగారం సృష్టించడి నామమాత్ర భగవాను నుంచే విమోహితులగుచున్నారు. ఈ భౌతిక జగత్తునందలి ఉన్నత లోకములలోని జంబూ నది తటము పైని మృత్తిక జంబూ రసముతో తడిసి వాయు సమక్షమున సూర్యరశ్మి సంయోగముచే సహజముగానే బంగారముగా మారునని ఇచ్చట అవగతం అవుచున్నది. ఆ విధముగా దేవతలు దేవాంగనలు సువర్ణమయ ఆభరణములను ధరించి అందముగా గోచరింతురు. దురదృష్టవశాత్తు ధరణిపై బంగారము ఎంత అపురూపముగా మారిందనగా ప్రభుత్వము దానిని ఖజానాలో నిల్వ చేసి దాని విలువకు సమానమైన కరెన్సీని విడుదల చేయుచుండెను. కానీ ఆ కరెన్సీకి తగు మొత్తంలో బంగారము లేని కారణంన కొన్ని మార్లు అది కాగితములను విడుదల చేయటియే యగును. అవి విలువరహితములు అయినను ధరణీవాసులు తామెంతో ప్రగతిని సాధించితమని విర్రబీగుచుందురు. నేటి కాలమున ఆడవారు సువర్ణమయ ఆభరణములకు బదులు ప్లాస్టిక్ ఆభరణములను వాడుచున్నారు. బంగారు పాత్రలకు బదులు ప్లాస్టిక్ సామాన్లను ఉపయోగించుచున్నారు. అయినప్పటికీ తమ సంపత్తును చూసుకుని వారికి ఎంతో గర్వంగా నుండును. కనుకనే కలియుగ జనులు మందాహ సుమందమతయో మంద భాగ్యాహు ప్రదృతాహ భాగవతము 1.1.10 అని చెప్పబడినది. అనగా దేవదేవుడకు శ్రీకృష్ణుని విభూతి నెరుగుటలో వారు పరమ నికృష్టులు, సోమరిపోతులని అర్థము. కొద్దిపాటి బంగారం సృష్టించిన మోసగాననే భగవంతుడని భావించినంతటి మూర్ఖులు కనుకనే వారు సుమందమతయ అని వర్ణింపబడినది. బంగారము లేని కారణమున వారు దరిద్రులై ఇందురు కనుకనే వారు దురదృష్టవంతులని భావింపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. అటువంటి అభాగ్య జనులు కొన్ని మార్లు ఈ శ్లోకమునందు వర్ణింపబడిన పరమ భాగ్యవంతమైన పదముల నందుటకు స్వర్గలోకములను చేరగోరుదు. కానీ విశుద్ధ భక్తులకు భాగవతులు అటువంటి ఐశ్వర్యమున ఎటువంటి అభిరుచిని కలిగి ఉండరు. నిజమునకు భక్తులు కొన్ని మార్లు బంగారమును మలముతో పోల్చుట జరుగుతున్నది. బంగారము చేత గాని సుందరముగా అలంకరించుకొనిన అతివల చేత గాని విమోహితులు కారాదని భక్తులకు శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించు. నదనం నజనం సుందరీం. భక్తుడైన వాడు బంగారం చేత గాని సౌందర్యవంతులకు స్త్రీలచే గాని పలువురు అనుయాయులచే గాని విమోహితుడు కారాదు. కనుకనే మహాప్రభు మమ జన్మని జన్మనీశ్వర భవతా భక్తి భక్తి హే ప్రభు దయచేసి నీ భక్తినే నాకు ప్రసాదించు, అన్యమైనది ఏదేనో నాకు వలదు అని ప్రార్థించింది. ఈ భౌతిక జగత్తు నుండి బయటపడుటకే భక్తుడు ప్రార్థించవలను. అదొక్కటే అతని కోరికే ఉండవలేను. అయినంద తనుజ కింకరం పతితం మా విషమే భవాంబుదో కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. నానా విధములకు భౌతిక సంపదలను కలిగినట్టు ఈ భౌతిక జగత్తు నుండి నన్ను లేవనెత్తి నీ పాద పద్మాశ్రయమున నిలుపుకొను అనుచు మాత్రమే విశుద్ధ భక్తుడు భగవంతుని ప్రార్థించు. ఈ విషయమున శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు ఇట్లు ప్రార్థించి. ఆహా ప్రభు నందసుత వృషభానుసుతాయుత కరుణాకర ఏయి వార నరోత్తమ దాసకయ నలిహ రాంగపాయ సోమా వినీహి ఆచే ఆమర. హే ప్రభు నందతనయ
వృషభానుసుతేగు రాధారాణిని కూడి నీవిప్పుడు నా ఎదుట నిలిచి ఉన్నావు. నీ పాదధూళిగా నన్ను నిలుపుకొనుము. అన్యాశ్రయం లేనట్టి నన్ను నిరాదరింపకు. అదే విధముగా బంగారు కిరీటములను ఇతర నగలను ధరించి ఉండేది దేవతల స్థితి గంధర్వ నగరమునకు అనగా త్రిదశ పురాకాశ పుష్పాయతే ఏ మాత్రము తీసిపోదని ప్రబోధానంద సరస్వతి సూచించారు. భక్తుడెన్నడు అట్టి ఐశ్వర్యంచే విమోహితుడు కాడు, చకితుడు కాడు. శ్రీకృష్ణ పాద పద్మ ధూళిగా నగుటయి అతడు వాంఛించు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క జంబూ ద్వీపంలో ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఇలావ్రత వర్షంలో ఇక్కడ దక్షిణం వైపు ఉన్నటువంటి మేరు మరదర పర్వతం పైన జంబూ వృక్షం ఉంటుందన్నమాట. ఆ యొక్క వృక్షం యొక్క కింద పడడం మూలంగా ఒక నది బయటకు వస్తుంది. ఆ నదిని ఏమన్నారు? జంబూ నది అన్నారనమాట. స్పెషల్ ఏంటంటే కనుక ఆ జంబూ నది మామూలుగా నీళ్లు ఒడ్డున ఉంటే కనుక మట్టితో తడిసి ఏమవుతుంది, మనకి ఎలా అయితే కనుక బురద ఫామ్ అవుతుందో అక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క జంబూ రివర్, జంబూ నది అక్కడ ఉన్నటువంటి ప్రదేశంతో కలిస్తే కనుక ఏమవుతుందంట, బంగారం తయారవుతుందంట. ఆ నది ఒడ్డున వెళ్తే కనుక బంగారం దొరుకుతుందంట. ఆ బంగారాన్ని ఏమంటారు? జంబూనాద అంటారంట. ఆ యొక్క బంగారం పేరు అనమాట. వాటితోటి దేవతలు వాళ్ళ భార్యలు అందరూ కూడా కిరీటాలు, ఆ తర్వాత ఆభరణాలు అన్ని తయారు చేసుకుని వాళ్ళందరూ కూడా పెట్టుకుంటారంట. అవన్నీ కూడా పెట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. సో ఇక్కడ మనకి ఈ భాష్యంలో చెప్తున్నారనమాట ప్రభుపాదుల వారు. చూడండి, ఇక్కడ జంబూ ద్వీపంలో బంగారం, మనమైతే కనుక బంగారం ఏం చేయాలి? భూమిలో ఎక్కడికో వెళ్ళి తవ్వుకోవాలి. తవ్విన తర్వాత మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేయాలి, అదంతా తీసుకోవాలి. చాలా పెద్ద పని మనకి. కానీ ఇక్కడ మేరుమందర పర్వతం మీద ఉన్న వాళ్ళకి ఏంటి, అలాగ జస్ట్ మనకి ఎలా అయితే కనుక మట్టి ఇసుక దొరుకుతాయో నది పక్కకి వెళ్తే కనుక వాళ్ళకి అలా బంగారం దొరుకుతుందంట. వెళ్ళడం, ఆ బంగారం తెచ్చుకోవడం, కరిగించుకోవడం, నగలు చేసుకోవడం, వెంటనే పెట్టేసుకోవడం, అంతే. చూడండి ఎంత ఈజీగా ఉందో వాళ్ళకి. బోల్డ్ అంత బంగారం. మనకి ఎంత మట్టి దొరుకుతుందో అంత బంగారం దొరుకుతుందంట వాళ్ళకి. సో దానికి వాల్యూనే ఉండదు అక్కడ. అంత అలాగా మనకి మట్టికి వాల్యూ ఇస్తాం మనం, ఇవ్వం. అలాగే వాళ్ళు బంగారం, మట్టి వాళ్ళకి, మన మట్టి వాళ్ళకి బంగారంతో సమానం అనమాట. అంటే వాళ్ళకి మనకి మట్టి ఎంత తేలిగ్గా దొరుకుతుందో వాళ్ళకి బంగారం అంత తేలిగ్గా దొరుకుతుంది అనమాట. కానీ ఏంటంటే ఎలా తయారైంది ఇది? అది భగవంతుడి యొక్క సృష్టి మూలంగా తయారైంది అనమాట. ఆయన కావాలంటే కనుక బంగారాన్ని కూడా ఆయన తయారు చేయగలరు అంత తేలిగ్గా. కానీ కలియుగ ప్రజలు ఏంటంటే కనుక ఎవరైనా వచ్చి ఏదో మాయ చేసి కొంచెం బంగారం తయారు చేసి ఏదో మాయలో ఇలా బంగారం ఇలా చూపిస్తే కనుక వెంటనే వాళ్ళే దేవుడు అని చెప్పేసి వాళ్ళ వెనకాతలు పడుతూ ఉన్నారనమాట. సో అందుకే మనము ఈ బంగారం లాంటి వాటి వెనకాల పడకూడదు అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో చెప్తున్నారనమాట. తర్వాత ఇంకా ఇంకొక చెట్టు ఉంటుంది, మహాకదంబ వృక్షం ఉంటుంది. దాని గురించి మనకి 22, 23 శ్లోకాల్లో చెప్తారనమాట. యస్తు మహాకదంబ సుపార్శ్వనిరూఢో యస్తస్య కోటరేభ్యో వినిసృతాః పంచాయమాపరిణాః పంచమధుధారాః సుపార్శ్వశిఖరాత్ పతంత్యోపరేణాత్మనా మిలావృత మనుమోదయంతి. భావని మాతాజీ చదవండి. చదివారా మాతాజీ? చదివాను ప్రభు. అయితే పెంచల్ కుమార్, హరే కృష్ణ ప్రభుజీ, నాదే ల్యాప్టాప్ మీదేనా? ఓకే ఓకే, చదవండి మాతాజీ. ఓకే ప్రభు. హరే కృష్ణ. సుపార్శ్వ పర్వతం వైపు సుప్రసిద్ధ మగు మహాకదంబమను ఒక వృక్షము కలదు. ఆ చెట్టు కోటరముల నుండి 5 వ్యామముల వెడల్పు కలిగిన 5 మధుధారలు ప్రవహించుచుండును. అవి సుపార్శ్వ పర్వతాగ్రము నుండి నిరంతరము క్రింద పడుచు పడమర దిక్కును నారంభించి ఇరావృత వర్షమున ప్రవహించును. ఆ విధముగా ఆ ప్రాంతమంతయు సుగంధమయము అగుచున్నది. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. 2 చేతులను చాచినప్పుడు వాని నడుమ నుండు పరిమాణము వ్యామమని పిలువబడును. అది దాదాపు 8 అడుగులుండును. ఈ ప్రకారము ఒక్కొక్క ధార దాదాపు 40 అడుగుల వెడల్పు ఉండును. మొత్తము మధుధారలు కలిసి 200 అడుగులు అగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
యాయుహ్యుపయుంజానానాం ముఖనార్వాసితో వాయుః సమంతాచ్చ యోజనమను వాసయతి. ఆ తేనెను తాగిన వారి ముఖము నుండి బయల్వెడలెడి సువాసన 100 యోజనముల ప్రాంతము వరకు సువాసితము కావించును. ఏవం కుమద నిరుడో యః శతవల్సో నామ వటస్తస్య స్కందేభ్యో నీచీనాం పయోదధి మధుఘృత గూఢాన్నాద్యాంబ రసయ్యాసనాభరణాదయః సర్వ ఏవ కామధగు దుఘా నదాః కుముదాగ్రాత్ పతంతస్తముత్తరేణేల వృతముపయోజయంతి. లక్ష్మీ మాతాజీ మీరు మహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత లక్ష్మీ మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. అదే విధముగా కుమద పర్వతముపై శతవల్సమను ఒక మహావట వృక్షము ఉన్నది. 100 కొమ్ములను కలిగి ఉన్నందుననే అది శతవల్సమని పిలువబడెను. ఆ శాఖలు పలు ఓడలను కలిగి ఉండి వాని నుండి బహు నదులు ప్రవహించుచున్నవి. ఆ నదులు పర్వతాగ్రము నుండి ఇలావ్రత వృక్షం యొక్క ఉత్తర దిక్కుగా ప్రవహించుచు అచ్చట నివసించు వారికి లాభమును చేకూర్చుచున్నవి. ఆ నదీ ప్రవాహముల వలన జనులు క్షీరము, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లపు నీరు, ధాన్యము, వస్త్రములు, శయ్య, ఆసనము, ఆభరణములు వంటివి పుష్కలముగా పొందుదురు. పురోగతికి అవసరమగు వాంఛితార్థములన్నీయును పుష్కలముగా లభించినందున వారందరూ సుఖమయులై ఉందురు. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యముపై శ్రీల ప్రభుపాదులు గారు. కేవలము నింగినంటు మేడలు, జాతీయ రహదారులపై వేగముగా దూసుకొని పోయడి మోటారు వాహనములు తప్ప సంస్కృతి గాని జ్ఞానము గాని లేనట్టి దానవ నాగరికతపై మానవ జీవన పురోభివృద్ధి ఏనాడును ఆధారపడదు. దానికి ప్రకృతి ఫలములు చాలును. క్షీరము, పెరుగు, తేనె, అన్నం, నెయ్యి, బెల్లపు నీరు, తోవతులు, చీరలు, శయ్య, ఆసనము, ఆభరణములు పుష్కలముగా లభించినప్పుడు జనులు నిజముగా ఐశ్వర్యవంతులగుదురు. నదుల ద్వారా తగినంత నీరు ప్రవహించినప్పుడు ఇవి అన్నియును లభించగలవు. దేనికి నీ కరువు ఉండదు. కానీ వేద వాంగ్మయమున వర్ణించబడినట్లు అవి అన్నియును యజ్ఞము పైననే ఆధారపడి ఉండును. అన్నాద్భవంతి భూతాని వర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి వర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. జీవులన్నీయును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. ఈ వివరములు భగవద్గీత 3.14 యందు వసగబడినది. జనులు ఈ విషయమును భక్తితో పాటించినచో పురోభివృద్ధి బడిసి ఇహపరములలో సుఖము నొందగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ శతవల్సము అనేటువంటి వృక్షం ఉంటుందంటే దానికి 100 కొమ్మలు ఉంటాయంట. కొమ్మల నుంచి ఊడలు వస్తాయంట. ఆ ఊడల మధ్యలో నుంచి రకరకాలైనటువంటి నదులు ప్రవహిస్తాయంట. ఆ నదులు ప్రవహించడం మూలంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏమేమి దొరుకుతాయంట? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అదేవిధంగా బెల్లపు నీరు అంటే కనుక చెరుకు రసం అని అనుకోవచ్చు. ధాన్యము, వస్త్రములు, శయ్య, ఆసనము, ఆభరణములు వంటివి పుష్కలముగా పొందుదురు. పురోగతికి అవసరమగు వాంఛితార్థములన్నీ పుష్కలముగా లభించినందున వారందరూ సుఖమయులై ఉందురు. ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాలంటే కనుక ఏం చేయాలంటే మనం కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా ముందుగా మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. పని చేసిన తర్వాత డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బులు సంపాదించిన తర్వాత వీటిలన్నిటిని ఎక్కడో తయారు చేస్తారు. తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవాలి. కొనుక్కుంటే కొంచెం కొంచెం తెచ్చుకుని మనం ఆ డబ్బులను జాగ్రత్తగా వాడుకోవాలి. అది మన పరిస్థితి. కానీ ఇక్కడ ఇలావ్రత వర్షంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అవన్నీ కూడా న్యాచురల్ గానే దొరుకుతాయి అన్నమాట. ఎలా అయితే కనుక మనం నూతి దగ్గరికి వెళ్ళి అందులో ఒక బకెట్ వేసి తీసుకుంటే కనుక నీళ్ళు ఎలా దొరుకుతాయో వాళ్ళకి అలాగా నదుల్లో అన్నమాట. అన్ని కూడా చెరువుల్లాగా లేకపోతే చిన్న చిన్న కాలువల్లాగా ఉంటాయి అన్నమాట. కొంచెం దూరం వెళ్తే కనుక ఒక పాల కాలువ ఒకటి ఉంటుంది. ఇంకొంచెం దూరం వెళ్తే కనుక ఒక పెరుగు కాలువ ఒకటి ఉంటుంది. ఇంకా వేరే వైపుకి వెళ్తే కనుక తేనె, నెయ్యి, బెల్లపు నీరు ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. బకెట్లో తెచ్చుకోవడమే అంతే. ఎంత కావాలంటే అంత ఏం డబ్బులు పెట్టుకుని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే డైరెక్ట్ గా బట్టలు, ఆ శయ్య, ఆసరణాలు,
ధాన్యము ఇవన్నీ కూడా డైరెక్ట్ గా దొరికిపోతాయంటే ఏం పండించుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళందరూ కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలా వెళ్ళడము అన్ని కూడా అక్కడ పడి ఉంటాయి. ఏం కావాలంటే అవి తెచ్చుకోవడం వాడుకోవడం అంతే, ఇంకా టెన్షన్ ఏమి లేదు. మనమేమో ఇప్పుడు అన్ని పండించాలి, ఆయన కొనుక్కోవాలి కదా ప్రభు. అవన్నీ కూడా చాలా కష్టపడాలి మనం. కానీ వీళ్ళకన్నీ కూడా అలా దొరికేస్తాయంట. అలా బయటికి వెళ్తే అలాగే మనం వెళ్ళి షాప్ లో వెళ్ళి కొనుక్కున్నట్టు, సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొనుక్కున్నట్టు సూపర్ మార్కెట్లు కూడా అన్ని పెడతారు మనకి ఇవన్నీ కూడా. కానీ ఏంటి, మనం డబ్బులు పెట్టి కొనుక్కుని తెచ్చుకోవాలి. కానీ వాళ్ళైతే కనుక సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఏం డబ్బులు వేయం కొనుక్కోకరా, వెళ్ళి తెచ్చేసుకోవడం అంతే. అది వాళ్ళ పరిస్థితి అనమాట. ఇందాక ప్రభుపాదులు వారు అన్నారు కదండి, మనకి ఇక్కడ మనం కొంచెం దొరికితేనే బంగారం, మన కళ్ళు నెత్తి మీద ఉన్నాయి, వాళ్ళకేమో కాలువలో మనకు బురద ఇదయింది, వాళ్ళకి నీళ్లు సూర్యరశ్మికి బంగారం వచ్చిందా, వాళ్ళ పరిస్థితి అది, మన పరిస్థితి అని ఇందాక తిట్టారు. యానుపజుషాణానాం నకదాచిదపి ప్రజానాం వలి పల్లి తక్లమస్వేద దౌర్గంధ్య జరామయ మృత్యు శోషితోష్ణ వైవర్ణోన్యోపసర్గ దయాస్థాప విశేష భవంతి యావజ్జీవాం సుఖం నిరతిశయమేవ. శ్రీదేవి మాతాజీ మీరు చదవండి. ప్రభుజీ పైన విహిత కర్మ నుండి యజ్ఞం ఉద్భవించుతున్నది అన్నారు. అవునండి, మనకి భగవద్గీతలో చెప్పారు కదా, మనము యజ్ఞాలు చేస్తే కనుక జీవులన్నీ అనాథ్ భవంతి భూతాన్ని, జీవులన్నీ వర్షముల నుండి ఉత్పన్నమైనటి ధాన్యంపైనే ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించును. సో విహిత కర్మ అంటే యజ్ఞాలు చేయడానికి మనం పని చేయాలి కదా, మనం ఆ యొక్క కర్మలు చేయడం ద్వారానే మనం యజ్ఞాలు చేయగలం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఈ నదీ ప్రవాహము వలన ఉత్పన్నములైన ద్రవ్యములను భోగించు జనులకు శరీరము ముడతలు పడదు, శిరోజములు నెరయవు, వారు అలుపెరగరు. చెమట వలన వారి దేహము నుండి దుర్గంధము బయల్వడదు. ముసలితనము, వ్యాధి, అకాల మరణము వంటి సంతాపములు వారికి కలగవు. అతి శీతలము, అతి వేడి వారికి కలగవు. వారి దేహకాంతి తరగదు. ఆ ప్రకారము మృత్యు పర్యంతము వారు చింతారహితులై సుఖముగా జీవింతురు. భాష్యమై శ్రీప్రపాదుల వారికి జై. ఈ భౌతిక జగత్తు నందైనను మానవ జీవన పూర్ణత్వమును బడయుటెట్లో ఈ శ్లోకము సూచించుచున్నది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లపు నీరు, ధాన్యము, ఆభరణములు, శయ్య, ఆసనాదులు తగినంతగా లభించినప్పుడు ఈ భౌతిక జగత్తు నందలి దయనీయ పరిస్థితులు చక్కబడగలవు. వ్యవసాయము వలన పుష్కలముగా ధాన్యము లభించగలదు. పాలు, పెరుగు, నెయ్యి వంటివి గోరక్షణ వలన లభించగలవు. వనరక్షణము వలన సమృద్ధిగా తేనె లభించగలదు. కానీ దురదృష్టవశాత్తు నవీన నాగరికత యందు మానవుడు పాలు, పెరుగు, నెయ్యి వసగడి ఆవులను వధించుచున్నాడు. తేనెను వసగడి వృక్షములను నరికివేయుచున్నాడు. వ్యవసాయమునకు బదులు కార్లను, మద్యమును తయారు చేయు కర్మాగారములను ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. అయినచో ఇక మానవులు ఎట్లు బాగులగుదురు? భౌతికత వలన క్లేశములు చేవారు దుఃఖార్తులు కావలసినదే. దేహము ముడతలు బడి క్రమముగా క్షీణించి వారు మరగుజ్జులుగా నగుదురు. నానా విధములకు అభక్ష్యములను తినుట వలన వారి చెమట నుండి దుర్గంధము వ్యాపించుచుండును. నిజమునకు ఇది మానవ నాగరికత కాదు. జనులు నిజముగా ఈ జన్మలో సుఖమును వాంఛించినచో తదుపరి జన్మకే సంసిద్ధులు కాగోరినచో వైదిక నాగరికతను అవలంబింపవలెను. అట్టి వైదిక జీవన విధానము పైనే పేర్కొనబడిన సమస్త అవసరములు పుష్కలముగా లభించగలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా దొరుకుతాయి. సో వాళ్ళు ఏంటంటే కనుక ఇంచుమించు దేవతలే వాళ్ళందరూ కూడా స్వర్గంలోనే ఉన్నట్టు అనమాట. వాటిని ఏమంటారు? భూతల స్వర్గాలు అని అంటారు అనమాట. మిగతా వర్షాలు ఏవైతే ఉన్నాయో
వాటిలన్నిటిని కూడా భూతల వర్షము అని అంటారు అనమాట. ఒక్క భారత వర్షం తప్పితే మిగతావన్నిటిని కూడా అన్నమాట. సో అక్కడ ఏముంటుంది, వాళ్ళకి శరీరం ముడతలు పడడం ఉండదు, జుట్టు తెల్లబడడం ఉండదు, వాళ్ళకి చెమట అనేటువంటిది రాదు, వాళ్ళ శరీరం నుంచి మంచి సుగంధం వస్తుంది, ముసలితనము, వ్యాధి, అకాల మరణం అనేటువంటివి ఉండదు, వాళ్ళకి కష్టాలు అనేటువంటివి ఉండదు, ఎండలు గాని, తుఫాన్లు గాని, వరదలు గాని ఏమీ ఉండవు అక్కడ. వాళ్ళ శరీరం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. చనిపోయే వరకు కూడా వాళ్ళు ఎటువంటి బాధలు లేకుండా చాలా సుఖంగా ప్రశాంతంగా అక్కడ వాళ్ళు బతుకుతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో సుఖంగా బతకడానికి ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి అని చెప్పి ప్రభుపాద గారు ఇక్కడ చెప్పారు. వ్యవసాయం చేసుకుంటే కనుక ధాన్యం వస్తుంది, గోరక్షణ చేస్తే కనుక పాలు, పెరుగు, నెయ్యి వస్తాయి, వనరక్షణం చేస్తే కనుక తేనె వస్తుంది. సో వీటిలన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు మనిషి, ప్రకృతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఆవులను చంపేస్తున్నాడు, వ్యవసాయం చేయడం మానేశాడు, చెట్లు, వృక్షాలు, అడవులన్నిటిని కూడా నాశనం చేసేసాడు, ఏదో కార్లు, మద్యపానం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ లో పనిచేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా ఏం చేస్తున్నాడు, వాడికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోయి శరీరానికి, దేహానికి ముడతలు పడిపోయి మెల్లమెల్లగా ఏమవుతుంది, వాడి యొక్క ఎత్తు కూడా తగ్గిపోతుంది, మరుగుజ్జుగా తయారవుతూ ఉన్నాడు అనమాట. సో ఇదేంటంటే కనుక నిజమైనటువంటి మానవ సంస్కృతి కాదు, నాగరికత కాదు. మనం సంతోషంగా ఉండాలంటే కనుక ఏం చేయాలి, వైదిక నాగరికతని అనుభవించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. కురంగ కురరా కుసుంబ వైకజ్గ త్రికూట శిశిర పతంగ రుచ కనిష ధనిసిని వాసక పిలం శంఖ వైదూర్య జారుది హంసర్షభనాగ కాలంజర నారదాదయో వింశతి గిరయో మేరోహో కర్ణికాయ ఇవ కేసరభూత మూలదేశే పరిత ఉపక్లప్తః. సో గీతా కుశల్ మాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. పద్మకర్ణిక చుట్టూ కేసరముల వలె సుమేరు పర్వతం చుట్టూ పలు పర్వతములు సుందరముగా నెలకొని ఉన్నవి. కురంగము, కురరము, కుసుంబము, వైకగ్నము, త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషదము, సినీవాసము, కపిలము, శంఖము, వైడూర్యం, జారుది, హంసము, వృషభము, నాగము, కాలంజరము, నారద మను నవియే వాని నామములు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఈ యొక్క మేరు పర్వతం చుట్టూరు అన్నమాట, ఇలావ్రత వర్షంలో ఎలా అయితే కనుక పద్మం చుట్టూ కూడా ఒక కర్ణిక ఉంటుందో అలాగ మొత్తము 20 పర్వతాలు ఉంటాయన్నమాట, చిన్న చిన్న పర్వతాలు అన్నమాట. వాటిని ఏమంటారు, కేసరాచల పర్వతాలు అని చెప్పని అంటారు అనమాట. వాటిలో ఉన్నటువంటి పేర్లు ఏమిటవి, కురంగము, కుసరభము, కుసుంబము, వైజత్కము, త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషిదము, శ్రీనివాసము, కపిలము, శంఖము, వైడూర్యము, జారుది, హంసము, వృషభము, నాగము, కాలంజరము, నారదము వాటి యొక్క పేర్లు అన్నమాట. జఠరదేవకూటౌ మరుం పూర్వేణాష్టదశయోజన సహస్ర ముద్గాయతౌ ద్విసహస్రం పృదుతుంగై భవతే ఏవమపరేణ పవన పారియాత్రౌ దక్షిణేన కైలాసకరవీరౌ ప్రాగాయతేవాముత్తర తస్త్రీశృంగ మకరావష్టభిరేతై పరిసృతోగ్నిరవ రివ పరితశ్చికాస్తి కాంచనగిరి. సుభరత్నం మాతజీ మీరు అనువాదం చదవండి 27వ శ్లోకము. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. మేరు పర్వతాగ్ర మధ్యమున బ్రహ్మదేవుని పురమున్నది. నలుదిశలు ఒక్కొక్క వైపు మాతాజీ 27 27 మాతాజీ. పేపరు డబల్ వచ్చింది, సారీ మా ప్రభుజీ. సుమేరు పర్వతమునకు తూర్పు దిక్కున జఠరము, దేహకూటము అనేది 2 పర్వతములు కలవు. అవి ఉత్తర దక్షిణములందు 18,000 యోజనములు 1,44,000 మైళ్ళు వ్యాపించి ఉన్నవి. అదే విధముగా సుమేరుకు పడమరన పవనము పారియాత్రను
వారి యాత్రము అను 2 పర్వతములు కలవు. అవియును ఉత్తర దక్షిణములందు అంతే దూరమున వ్యాపించి ఉన్నవి. సుమేరునికి దక్షిణ భాగమున కైలాసము, కరవీరము అనేది 2 పర్వతములు కలవు. అవి తూర్పు పడమరల యందు 18,000 యోజనములు వ్యాపించి ఉన్నవి. ఇక సుమేరు పర్వతమునకు ఉత్తరమున గల శృంగము, మకరము అను పర్వతములు తూర్పు పడమరలలో అంతే దూరమున వ్యాపించి ఉన్నవి. ఈ పర్వతముల ఎత్తు వెడల్పు 2,000 యోజనములు, 16,000 మైళ్ళు. అగ్ని వలె దేదీప్యమానముగా ప్రకాశించు సువర్ణమయమగు సుమేరు ఈ 8 పర్వతములచే పరివృతమై ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లైన్స్ లాగా కనబడుతున్నాయి కదా, పర్వతాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. లైన్స్ లాగా చిన్న చిన్న మేరు పర్వతం చుట్టూరు కనబడుతున్నాయి అన్నమాట. సో అవి అన్నమాట, ఇక్కడ పర్వతాలు ఉన్నాయి, చిన్న చిన్న పర్వతాలు అన్నమాట ఇవి. సో ఈ చుట్టూరు రౌండ్ గా ఉన్నాయి ఏమి, ఒకటి త్రికుటాచల పర్వతాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా కేసరాచల పర్వతాలు ఉన్నాయి. కేసరాచల పర్వతాల కన్నా ఇంకా లోపల మనకి ఇప్పుడు చెప్పబడినటువంటి రెండు పర్వతాలు అన్నమాట. మొత్తం 8 పర్వతాలు ఉన్నాయి. సో వాటికి పేర్లు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో మనకి ఈస్ట్ వైపున జాతర పర్వతము, దేవకూట పర్వతము, దక్షిణం వైపున మనకి కైలాస పర్వతము, కరవీర పర్వతము, తర్వాత పశ్చిమం వైపున పావన పర్వతము, పరియాత్ర పర్వతము, తర్వాత మళ్ళీ ఉత్తరం వైపున త్రిశృంగ పర్వతము, మకర పర్వతం అన్నమాట. మొత్తం 8 పర్వతాలు ఈ యొక్క సుమేరు పర్వతానికి చుట్టి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మేరుర్మూర్ధని భగవత ఆత్మయోనిర్మధ్యత ఉపక్లప్తాం పురీమాయుత యోజన సాహస్రీం సమచతురాస్రం సౌతకంభి వదంతి. నాగం సునీత మాత చదవండి. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. మేరు పర్వతాగ్ర మధ్యమున బ్రహ్మదేవుని పురమున్నది. నలుదిశల ఒక్కొక్క వైపు ఆ పురము 1,000 యోజనములు 8 కోట్ల మైళ్ళు విస్తరించినది. పూర్తిగా సువర్ణ నిర్మితమైన కారణమున పండితులు ఋషులు దానిని శాతకౌంభి అని పిలుతురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. తామనుపరోతి లోకపాలనామష్టానాం యథా దిశం యథా రూపం తురీయమానేన పురోష్టావు పక్లత్పా. మల్లేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. బ్రహ్మకు చుట్టూ అన్ని దిక్కుల ఇంద్రాది అష్ట ప్రధాన లోకపాలుర పురములున్నవి. అవి బ్రహ్మపురమునే పోలినను పరిమాణమున దానికి 4వ వంతు ఉంటును. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. బ్రహ్మపురము మరియు ఇంద్రాది అష్ట లోకపాలుర పురములను గూర్చి ఇతర పురాణములందును పేర్కొనబడినదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ధ్రువపరిచిరి. మేరౌ నౌపురాణి స్యుర్మనో వచ్చమరావతి తేజోవతి సంయమని తదా కృష్ణాంగనా పరా శ్రద్ధావతి గంధవతి తదా చాన్యా మహోదయ యశోవతి చ బ్రహ్మేంద్ర బాహ్యాదీనాం యథాక్రమం. బ్రహ్మదేవుని పురము మనోవతి అని తెలియబడినది. ఇంద్ర అజ్ఞాది అతని అనుయాయుల పురములు అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, మహోదయ, యశోవతి అని తెలియబడినవి. బ్రహ్మపురము మధ్య భాగము నెలకొనగా ఆ 8 పురములు దాని చుట్టూ అష్టదిక్కులలో నెలకొని ఉన్నవి. శ్రీమద్ భాగవతంలోని జంబూద్వీప వర్ణనము అనేది 5వ స్కందము నందలి 16వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం నిన్న చెప్పుకున్నాం కదా, మేరు పర్వతం ఎలా ఉంటుంది, మనకి ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉంటుంది. మనకి ఐస్ క్రీమ్ కోన్ లా ఉంటుంది. దాన్ని చెప్పుకున్నాం. మేరు పర్వతం యొక్క ఎత్తు ఎంత ఉంటుంది, మనకి 1,00,000 యోజనాలు. దాంట్లో 16,000 యోజనాలు భూమి లోపల ఉంటాయి అని చెప్పుకున్నాం. మనం పైన ఎంత ఉంటాయి, 84,000 యోజనాలు ఉంటాయి. సో ఐస్ క్రీమ్ కోన్ పైన ఎలా అయితే కనుక ఫ్లాట్ గా ఉంటుంది కదా, దీనికి డయామీటర్ ఎంత అని చెప్పుకున్నాం నిన్న, 32,000 యోజనాలు అని చెప్పుకున్నాం మనం. దీనికి ఆ పైన టాప్ వ్యూ అనమాట, మేరు పర్వతం పైన ఇలా ఉంటుంది అనమాట. ఆ మేరు పర్వతానికి కరెక్ట్ గా సెంటర్ లో బ్రహ్మదేవుడిది బ్రహ్మపురి ఉంటుంది అనమాట. మొత్తము అష్టదిక్పాలకులు అంటారు కదా, మొత్తం 8 మంది దేవతలు ఉంటారు కదా. మొత్తం 8 వైపులా కూడా వాళ్ళకి 8 టౌన్షిప్స్ ఉంటాయి అన్నమాట.
సో వాళ్ళ పేర్లు, వాటి పేర్లన్నీ కూడా ఇక్కడ చెప్పారు. మనకి ఏం చెప్పారు? అమరావతి, తేజోవతి, సంయమని. అమరావతి అంటే కనుక ఇంద్రుడిది, తేజోవతి అంటే కనుక అగ్నిదేవుడిది, సంయమని అంటే కనుక యముడిది అన్నమాట. కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, మహోదయ, యశోవతి అన్నమాట. వీటిలన్నిటికి మధ్యలో ఎలా ఉంటుంది? బ్రహ్మపురము అంటే కనుక ఇక్కడ చూపించారు కదా, మనకి మధ్యలో కనబడుతోంది కదా బ్రహ్మపురి అని చెప్పి చూపించారు. మొత్తం 8 దిక్కుల్లో ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే కనుక దేవతలు ఇక్కడ ఉండరు, ఇంద్రుడు వాళ్ళందరూ ఇక్కడ ఉండరు. కానీ ఏంటంటే కనుక వీళ్ళకి ఇవి గెస్ట్ హౌస్లు అన్నమాట. వీళ్ళకి ఇవి గెస్ట్ హౌస్లు అన్నమాట. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దేవతలందరూ కూడా ఎక్కడ ఉంటారు? మనకి పైన ఉంటారు. ఇంకా మనకు ఉన్నటువంటి భూమండలం కన్నా ఇంకా పైన స్వర్గలోకాలు ఉంటాయి మనకి. వాటిల్లో వాళ్ళు ఉంటారు పర్మనెంట్ గా. ఎప్పుడైనా వాళ్ళకి ఎలా అయితే కనుక మనకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే కనుక గెస్ట్ హౌస్ కి వచ్చి ఉంటాం కదా. సో ఎలా అయితే కనుక మన రాష్ట్రపతి ఎక్కడ ఉంటారు? ఢిల్లీలో ఉంటారు. కానీ హైదరాబాద్ లో అయితే కనుక ఒక సమ్మర్ ప్యాలెస్ ఉంది. అక్కడికి వచ్చి కొన్ని రోజుల నుండి రాష్ట్రపతి మళ్ళీ వెళ్ళిపోతారు. అది గెస్ట్ హౌస్ లాగా అన్నమాట. సో అలాగే బాగా డబ్బున్న వాళ్ళకి ఏంటి, వాళ్ళకి సొంత ఇల్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఇల్లు. కానీ కొన్ని చోట్ల ఏం పెట్టుకుంటారు? వాళ్ళు గెస్ట్ హౌస్లు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడప్పుడు వచ్చి కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతారు. అలాగే దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి గెస్ట్ హౌస్ లో ఉండి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట మేరు పర్వతం పైన. సో అది ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఈ రోజుతో ఈ చాప్టర్ పూర్తయింది. మళ్ళీ రేపు కొత్త చాప్టర్ మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ గంగావతరణం. ప్రభుజీ. అది సముద్ర మంత్రం చేశారు కదా, ఇదే పర్వతమా ప్రభుజీ? ఆహా కాదు, ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. కాదండి, అది ఇక్కడ కాదు. అది మందర పర్వతం ప్రభుజీ. మందర పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడ చేశారు, కానీ సముద్ర మంత్రం జరిగింది ఇక్కడ కాదు. ఇది సుమేరు పర్వతం. ఇది సుమేరు పర్వతం. ప్రభుజీ ఇప్పుడు మనకి 9 వర్షాలు చేశారు కదా. అగ్నిద్రుడికి ఇచ్చిన జంబు ద్వీపాన్ని. ఈ అంటే మనది భర్త వర్షం అని ఉంది కదా. ఈ భర్త వర్షాన్ని పైన ఇప్పుడు మనకి స్వర్గలోకం పైన 7 లోకాలు, అదే పైన 6 లోకాలు, మనది 7వ లోకం, కిందేమో 7 లోకాలు, మొత్తం 14 లోకాలు అన్నారు కదా. దాన్ని ఎట్లా చూడాలి? ఈ వర్షం నుంచే చూస్తారా, లేకపోతే అసలు ఈ 7 ద్వీపాలది కలిపి చూస్తారా, పైది కిందది? మొత్తం భూమండలము అంటే కనుక మొత్తం అంతా కూడా ఒకటే. మొత్తం ఈ వర్షాలన్నీ కూడా కలిపి ఇదంతా కూడా భూమండలం అన్నమాట. అంటే 7 ద్వీపాలు ఉన్నాయి కదా. ప్రియవతుడు 7గురికి ఇచ్చినవి. దానిలో ఒక ద్వీపం ఇది, జంబు ద్వీపం మంది. దానిలో 9 వర్షాల్లో మనం ఉన్నాం. ఈ 7 ద్వీపాలు కలిపి ఉన్న ప్లేస్ పైన భువర్లోకం అలాంటివి వస్తాయా? అది మొత్తం అవి వస్తుంది మాతాజీ. ఇప్పుడే కంగారు పడకండి, దాని గురించి మళ్ళీ యానిమేషన్ అది కూడా చూపిస్తాను తర్వాత మళ్ళీను. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇదనమాట. ఇది సెంటర్ లో కనబడుతుంది కదా. ఇది సాల్ట్ వాటర్ ఓషన్ చుట్టూరు ఉంది కదా. ఇది సాల్ట్ వాటర్ ఓషన్. దీనికి మధ్యలో ఉన్నది ఇక్కడ గోల్డెన్ కలర్ లో కనబడుతుంది మౌంట్ మేరు. దాని చుట్టూరు ఉన్నదంతా కూడా ఇదంతా కూడా మౌంట్ మేరుతో కలిపి ఉన్నటువంటి జంబూ ద్వీపం. ఈ జంబూ ద్వీపాన్ని 9 భాగాల కింద విభజించారు అని చెప్పి మనం కేవలం దీని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో దీని గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది అనమాట. చాలా చిన్నదాని గురించి మనం మాట్లాడుకున్నాము. తర్వాత వచ్చేటువంటి అధ్యాయాలు ఇంకా వస్తాయి అనమాట, ఇంకా పెద్దగా. దీన్ని కొంచెం అన్జూమ్ చేసుకుంటే కనుక చూడండి, ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది సాల్ట్ వాటర్ ఓషన్. దానికి బయట ఉన్నటువంటిది మళ్ళీ షుగర్ కేన్ జ్యూస్ అన్నమాట, చెరుకు రసం. దానికి బయట ఉన్నది మళ్ళీ లిక్కర్ ఓషన్ ఉంది. దానికి బయట ఉన్నటువంటిది మళ్ళీ దీని పేర్లు కూడా చెప్పారు. మధ్యలో ఉన్నటువంటి జంబూ ద్వీపము, ఆ తర్వాత ఉన్నటువంటిది ఏం చెప్పారు, ప్లక్ష ద్వీపము, తర్వాత ఉన్నటువంటిది సాల్మల ద్వీపము. ఇంకా పేర్లు ఇక్కడ చెప్పలేదు, సో వేరే యానిమేషన్ లో వస్తుంది మనకి. సో అవన్నీ కూడా మనం చూద్దాం. సాల్మల ద్వీపం దాకా ఇక్కడ చూపించారనమాట. సో ఇలాగ మొత్తము సర్కిల్స్ లో 7 ద్వీపాలు ఉంటాయి. ఒక్క జంబూ ద్వీపానికి మాత్రమే ఒకే ఒక సముద్రం ఉంటుంది, ఉప్పు నీటి సముద్రం. మిగతా అన్ని ద్వీపాలకి కూడా 2 సముద్రాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సాల్మల ద్వీపం ఉందనుకోండి, వాళ్ళకి ఒకవైపు ఏముంటుంది, లోపల వైపు ఏమో షుగర్ కేన్ జ్యూస్ దొరుకుతుంది వాళ్ళకి, బయట ఏం దొరుకుతుంది వాళ్ళకి, లిక్కర్ దొరుకుతుంది. అలాగా బయటికి వెళ్ళేసరికి ఇంకేముంటుంది, పాల సముద్రం ఉంటుంది,
పెరుగు సముద్రం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ తేనె సముద్రం కూడా ఉంటుంది అనమాట. సో మిగతా వాళ్ళందరికీ కూడా మిగతా ద్వీపాలు, సాల్మల ద్వీపం, లక్ష ద్వీపం, వీళ్ళందరికీ కూడా రెండు రెండు సముద్రాలు ఉంటాయి. కానీ జంబూ ద్వీపంలో మాత్రం ఒకే ఒక సముద్రము ఉంటుంది సాల్ట్ అన్నమాట. వాటర్. సాల్ట్ వాటర్ ఒకటే ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ సర్కిల్ లాగా ఉన్నది బ్లాక్ కలర్ లో ఉంది చూడండి ప్రభుజీ. ఆ ఆ, బ్లాక్ కలర్, ఎల్లో కలర్ గా ఉన్నది సముద్రాలు సముద్రం ఉండే అవి ప్లేసా సప్త లేకపోతే సముద్రాలు ఇవి అనమాట. సప్త సముద్రాలు ఇవి. అది అందుకని బ్లాక్ కలరు, మళ్ళీ ఇక్కడ గోల్డెన్ కలరు, ఆ తర్వాత మళ్ళీ అవన్నీ కొంచెం సముద్రాలు. ఇవన్నీ వైట్ వైట్. సముద్రాలు. మధ్యలో ఓకే గ్రీన్ ఓకే గ్రీన్ గా కనబడుతూ ఉన్నదంతా కూడా ద్వీపాలు అనమాట, భూమి. ఓకే ప్రభు. ఓహో. ఇప్పుడు ఇలా అర్థమైంది. మొత్తం 7 సముద్రాలు 7 ద్వీపాలు ఉన్నాయన్నమాట. ఉమ్. సో ఇదంతా కూడా కలిసి మన భూమండలం అన్నమాట. ఈ భూమండలానికి మళ్ళీ పైన కింద కూడా లోకాలు ఉంటాయి. ఇది మనం చూస్తోంది ఏంటి, ఒక దానికి టాప్ వ్యూ మాత్రమే. మళ్ళీ మిగతా లోకాలన్నీ కూడా చూడాలంటే మనం సైడ్ వ్యూ చూడాలి. సైడ్ వ్యూ చూపిస్తాం, తర్వాత వస్తాయి మనం. ఓకే థ్యాంక్ యూ ప్రభు. ఈ పిక్చర్ గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. అలాగే మాతాజీ. ప్రభుజీ ఇక్కడ ఆమ్రవృక్షం అన్నారు ప్రభుజీ, 12వ శ్లోకం. ఆమ్రవృక్షం అంటే ఏంటి ప్రభుజీ? ఆమ్రవృక్షం అంటే మామిడి చెట్టు అండి. మామిడి. అవును, ఆమ్ర అంటే మామిడి కదా. మనం ఇంతసేపు ఇక కదంబ వృక్షం అంటే ఇక ఫ్లవరేగా ప్రభుజీ, ఫ్లవర్సే కదా. కదంబ వృక్షం అంటే కనుక ఫ్లవర్ కాదు, అది అది కూడా ఒక కాయల్లాగా పండు. ఉంటాయి కదా. యాక్చువల్ గా మనకి సౌత్ లో కాయల్లాగా ఉండవు, ఉంటుంది. ఇక్కడ నార్త్ సైడ్ ఉంటాయి అన్నమాట. అవి ఆ చెట్లు నార్త్ ఉంటాయి సైడ్ కదంబ అవును. వృక్షం అని చెప్పేసి. బృందావనం అంతా పోయినప్పుడు బృందావనంలోనూ ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, మాకు గురుగాంలో కూడా ఉన్నాయి అన్నమాట. అవును ప్రభు. దండల్లాగా వేస్తారు కదా, మాయపూర్ లో కూడా దొరుకుతాయి అవి కదంబ వృక్షాలు. ఇంత కాయల్లాగా ఉంటాయి గుండ్రంగా. పెద్ద పెద్ద వృక్షాలుగా ఉంటాయి. ఇంత కాయలు ఉంటాయి. మనకుండే మామిడి చెట్టు కాదండి, పెద్ద మామిడికాయ. అది చాలా వాటి సైజులు కూడా చెప్పారు కదా, చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు అవన్నీ కూడా. ఏనుగంత కాయ ఏనుగు లాగుంటుంది, అది కింద జంబూ ఫలము ఏనుగంత. జంబూ ఫలం ఏనుగంత ఉంటుంది మీకు. కానీ మామిడి పళ్ళు కూడా చాలా పెద్ద పెద్దవే ఉంటాయి అన్నమాట. అవి కూడా వాటి సైజ్ చెప్పలేదు కానీ. హరే కృష్ణ ప్రభుజీ, జంబూ ఫలం అంటే ఏమిటి ప్రభుజీ? జంబూ వృక్షం అంటే కనుక వుడ్ యాపిల్ అంటున్నారు ఇంగ్లీష్ లో. అవన్నీ మనం చూడలేమేమో కదా. రోజ్ యాపిల్ అంటున్నారు. అవునవును, మేబీ వెలక్కాయ ఏమో ఇది. వెలక్కాయ, రోజ్ యాపిల్ అందరూ అదే ప్రభుజీ. వెలక్కాయ అనుకుంటది. ఎలక్కాయ కూడా రసం వస్తుందా ప్రభుజీ? నేరేడు పండు, జంబూద్వీపం అంటే నేరేడు పండు అంటారు కదా ప్రభుజీ. కానీ ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే కనుక రోజ్ యాపిల్ అని చెప్పారు ప్రభుజీ. ఒకసారి చూడాలి నెట్ లో రోజ్ యాపిల్ ఎలా ఏంటని. రోజ్ యాపిల్ అన్నారు. రోజ్ యాపిల్ అంటే మరి ఎలక్కాయ అనుకుంటున్నాను నేను. వెలక్కాయ వుడ్ యాపిల్. అది రోజ్ యాపిల్ అంటున్నారు. ఇది రోజ్ యాపిల్ ఏంటో చూడాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిన్న చూపించారే, అది ఒకసారి చూపించాను ప్రభుజీ. ల్యాప్టాప్ లో ఉన్నది కొంచెం క్లియర్ కనపడుతుంది. అన్ని ద్వీపాల గురించి ఒకసారి చూపించారు కదా. గ్రూప్ లో పోస్ట్ చేసిందా అది? అది కాదు మాతాజీ, సర్కిల్స్ గా ఉంది కదా. ఇదేనండి. ఇదే ప్రభుజీ, గ్రూప్ ఇదే లో ఇదే. పోస్ట్ చేశారు. ఇదే ప్రభుజీ. హరివర్ష కింపురుష విలావృత వర్ష క్లియర్ గా కనిపిస్తుంది. దీనిలో క్లారిటీ గా కనపడుతున్నాయి వర్షాలు. 9 వర్షాలు పేరు. ఓకే అండి, ఇంకేమైనా ఉన్నాయండి డౌట్స్? సో రేపు గంగా నది ఎలాగా ప్రవహిస్తుంది, గంగా నది ఎలా పుట్టింది, మొత్తం గంగా నది ఉన్నత లోకాల నుంచి మన భారత వర్షానికి ఎలా వచ్చింది అని చెప్పేసి మనం రేపు తెలుసుకుంటాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఇవాళ నన్ను పిలవలేదు. మాతాజీ, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కవర్ చేశాను మాతాజీ. నేను చేశాను ప్రభుజీ, లాస్ట్ లో వచ్చాను. ఓకే మాతాజీ, ఇంకా రేపు చూద్దాం మాతాజీ. రేపు ఫాస్ట్ గా ముందు వచ్చి ఫాస్ట్ రైజ్ చేయండి. దాంట్లో కూడా 24 శ్లోకాలే ఉన్నాయి ప్రభుజీ, గంగా అవతరణ.
అవునండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు.